హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. సో ఈరోజు లాస్ట్ డే కదా, సో పూజకైతే వెళ్ళామన్నమాట అందరం కలిసి. సో పెద్దత్తయ్య వాళ్ళ అపార్ట్మెంట్లో అయితే వినాయకుడిని పెట్టుకున్నారు. సో అక్కడికి వెళ్ళాము. పంతులు అయితే రాలేదు. 11:30కి అట్లా వస్తా అన్నారు. 1-2 అట్లా అయింది. సో కాసేపు అట్లా పిల్లలతో ఆడుకున్నాం అనమాట. సో అపార్ట్మెంట్లో పూజ కాబట్టి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటారనమాట. సో ఇక్కడ లాస్ట్ డే అదా అని చెప్పేసి అందరైతే వంటలు చేస్తున్నారు తినడానికి. సో చిన్న పిల్లలేమో అందరూ ఆడుకుంటున్నారు. మా వేద పాప చూడండి ఎంత మంచిగా ఆడుకుంటుందో. యాక్చువల్గా ఏమైందంటే 11కే పూజ అన్నారు. సో పూజ అంతా అయిపోయినాక తిందాంలే అని చెప్పి మేము అసలు మార్నింగ్ నుంచి ఏం తినలేదు. కానీ పంతులు వచ్చేసరికి లేట్ అయింది. 1 అట్లా అయింది. సో ఆకలి అయిందని చెప్పి మళ్ళీ పంతులు రాకముందే వెళ్ళి టిఫిన్ చేసి అయితే వచ్చాము. టిఫిన్ చేసి వచ్చేసరికి పూజ అయితే కొంచెం స్టార్ట్ అయిపోయింది. తర్వాత పూజ అంతా అయిపోయి ప్రసాదం తీసుకున్నాము. సో ఈరోజే లాస్ట్ డే కాబట్టి అందరూ అయితే వచ్చారు. వచ్చి దేవునికి అక్షంతలు, పసుపు, కుంకుమ అయితే వేశారు. మన కరీంనగర్ వాళ్ళు ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో ఈరోజు లాస్ట్ డే నిమజ్జనం కాబట్టి దేవుని అయితే కదిలిస్తున్నారనమాట. అండ్ అత్తయ్య వాళ్ళే గణపతిని పెట్టారు కాబట్టి వాళ్ళకి పంతులు గారు కలశం అయితే ఇస్తున్నారు. జై బోలో గణేష్ మహారాజ్ కి.